స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఈ కథతో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ, కొన్ని టైప్ కాస్ట్ ఎక్స్‌ప్రెషన్స్, కొన్ని బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేశారు ఈ కొత్త స్క్రిప్ట్‌లో? మాకెలా కొత్తగా కనిపించబోతున్నారు? కంప్లీట్లీ ముందు డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చినప్పుడే అది దాంట్లో ఉంది సార్ కథలో. ఒక నేను ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ ఫిల్మ్ చేయడం నేను వాసుదేవ్ అనే క్యారెక్టర్‌లోనే చాలా కంప్లీట్ డిజైనింగ్‌లోనే అలా ఉంది సార్. యాజ్ ఎ యాక్టర్ నా బెస్ట్ నేను చేశాను. ఐ హోప్ మీకు మోర్ దెన్ కిరణ్ కన్నా ముందు చూసిన కిరణ్ వాట్ ఎవర్ స్క్రీన్ పైన మీకు నచ్చినవి అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ నచ్చినవి అయ్యుండొచ్చు. కానీ అవి కాకుండా వాసుదేవ్‌లానే స్క్రీన్ పైన కంప్లీట్‌లీ కనిపిస్తాను అనుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి కథలకి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటది కదా! అంటే అలా అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ అది చెప్పినప్పుడు కథ నచ్చడమే సార్. అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ వాళ్ళు చెప్పిన కథ నచ్చడం, క్యారెక్టరేషన్ నచ్చడం వల్లనే అలా చేయడం. కిరణ్ గుడ్ గారు లక్ సార్. కిరణ్ గారు ఇక్కడ సార్ నేను వెంకట్ ఎన్టీవీ. సార్ హాయ్ సార్. ఇటీవల మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు ఏంటి? డేట్ మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే అది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా? కిల్ కిల్ సార్ కిల్ 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 మూవీ. సారీ సార్, నాకు సినిమా తెలీదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. నేను న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్ అది.